మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి, అతిథులకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నా పేరు తన్మయ్ ఖుషి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చాలా మందికి ఇక్కడ 23 ఫిల్మ్ త్రూ తెలిసి ఉంటాను. 23 కంప్లీట్ డిఫరెంట్ జాన్రా. ఇక్కడ మోడర్న్ మిస్ అమ్మగా చూసి 23లో కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటానని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ ఉంటుంది మనకి అప్పట్లో బాయ్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ ఒకటి, వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళమంటారా. అప్పుడు అబ్బాయిలకి మంచిగా కనెక్ట్ అయ్యే సాంగ్ అది, మంచి వైబ్ లో ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చింది అమ్మాయిలకి సాంగ్ కనెక్ట్ అయ్యేలాగా. సో అప్పుడు నాగార్జున తోటి ఇప్పుడు నాతోటి కనెక్ట్ అవుతారు అమ్మాయిలు అని అనుకుంటున్నారు. సో ఈజీగా ఇవాళ రేపు జనరేషన్ అమ్మాయిలకి పెద్ద రీజన్స్ వెతుకోవాల్సిన అవసరం లేకుండా మీరు చెప్పినట్లుగా ఈ సాంగ్ పంపించేస్తే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది, అమ్మాయిలకి అవసరం లేదు అన్నట్లుగా ఉంది ఈ సాంగ్. అసలు డైరెక్టర్ గారు మీరు అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా రాశారు? అది మీ పాయింట్ ఆఫ్ వ్యూనా లేకపోతే మీ వైఫ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూనా నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి అయిపోయాక మీ వైఫ్ గారి థాట్స్ రాసినట్లున్నారు మీరు కూడా. సో లిరిక్స్ కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఇవాళ రేపు జనరేషన్ లో ఎలా ఉన్నారంటే అమ్మాయిలు బాగా ఇండిపెండెంట్ గా ఉండాలి, కష్టపడాలి, పెళ్ళి అనేది సెకండరీ థాట్. సో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి, అంటే ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈ సాంగ్ మీకు నచ్చుతుంది. ఇంకా సినిమా గురించి చాలా చెప్పేది ఉంది. అండ్ ఈ సినిమా చాలా కష్టపడి మేము అందరం తీసాము. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సాంగ్ చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సాంగ్ తీయడం వరకు మా రెస్పాన్సిబిలిటీ. ఇది హిట్ అయ్యేది ఆడియన్స్ ఎలా తీసుకుంటారో ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ అది హిట్ చేయడం. సో హోప్ఫుల్లీ మీ అందరికి సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మా ఫిల్మ్ గురించి, టీమ్ గురించి, అందరి గురించి తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. తన్మయ్, సో ఇదైతే క్యారెక్టర్ వద్దని చెప్పేస్తున్నారు పెళ్ళి. వాట్స్ యువర్ రియల్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? ఇది చెప్పేసేయండి, పర్లేదు. నేను కూడా ఒక మోడర్న్ మిస్ అమ్మనే అండి. నిజంగానే నాకు సాయిబాబా గారి స్టోరీ చెప్పినప్పుడు అబ్బా సార్ దీంట్లో జీవించేస్తాను సార్ అనిపించిందా? అంతే అంతే సార్. ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడే అనుకున్నాను, రియలైజ్ చేయించేసారు సార్. చాలా మంది ఎవరైతే రియలైజ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అన్నట్లుగా అనిపించింది. వాట్ ఆర్ ద ఫ్యూ కోర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి టు డినై ద మ్యారేజ్, వద్దు అని చెప్పడానికి? ఫ్రమ్ యువర్ ఎండ్, మీ ఎండ్ నుంచి ఏంటి? వన్ ఆర్ టూ. అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ ని ఫాలో అవుతూ వచ్చాను. లైక్ ఫస్ట్ మ్యారేజ్ మీద నాకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. బట్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ ఒక అమ్మాయిగా అది అచీవ్ చేశాక మేబీ పెళ్లి గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఏంటి సినిమా కన్విన్స్ చేసిందా మిమ్మల్ని వద్దు అనడానికి? రీజన్స్ ఇచ్చిందా? రెండూను చెప్పరు తెలిసిపోద్ది. యా, ఓకే, థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. తర్వాత ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సో మచ్. అంత కాదు, మీరు కూడా మోడర్న్ మిస్ అమ్మానేనా లేకపోతే మీరు కూడా? అందుకే ఇంకా చేసుకోండి. ఐ నాట్ జెన్జీ. సో ఇది సేమ్ క్వశ్చన్స్ మా అమ్మ దగ్గర నుంచి కూడా, ఎప్పుడు అని. సో ఐ గివ్ ఆల్ దీస్ రీజన్స్. ఇప్పుడు ఉన్నాయి చూసారా, 1/2 లైఫ్ అనేది లిరిక్స్ బై హార్ట్ చేసేసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి లిరిక్స్ బై హార్ట్ చేసేసుకుని అమ్మ పెళ్లి అన్నప్పుడు ఈ లిరిక్స్ పాడేస్తే అయిపోతుంది సింపుల్ గా. యా, చాలా కాంప్రమైజ్ ఉండాలేమో. ఎస్, ఆల్ ది బెస్ట్. మరో పర్ఫార్మెన్స్ మంచి